బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా వార్ 2 ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేదు. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. ఈ ఫ్రాంచైజీలోకి ఎన్టీఆర్ రావడంతో వార్ 2 కోసం తెలుగు వారు కూడా మరింత ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే టాలీవుడ్ లో దారుణమైన నెగటివ్ రివ్యూలు కనిపించడంతో పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. తాజాగా ఈ సినిమా ఫలితం గురించి హృతిక్ రోషన్ ఓ పోస్ట్ పెట్టారు. వార్ 2లో కబీర్ పాత్ర పోషించడం చాలా సరదాగా అనిపించిందన్నాడు. ప్రాజెక్టు మొత్తం చాలా రిలాక్స్డ్ గా పూర్తి చేశానని, నాకు ఆ పాత్ర గురించి పూర్తిగా తెలుసు కాబట్టి చాలా సులువైందని చెప్పాడు. ఒక నటుడిగా సినిమా కోసం నేను చేయాల్సింది చేశాను. సెట్స్ లో నా పని పూర్తయిన తర్వాత ఇంటికి రావడం, మరుసటి రోజు షెడ్యూల్లో ఏంటో చూసుకోవడం జరిగేదన్నాడు. నా దర్శకుడు అయాన్ నన్ను చాలా బాగా చూసుకున్నాడని, సెట్ లో అతనెప్పుడూ కూడా చాలా ఎనర్జీగా కనిపిస్తూ ఉండడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. సినిమా చేస్తున్నంత కాలం ప్రతిదీ చాలా పరిపూర్ణంగా అనిపించిందని, నా పని నేను పూర్తి చేస్తే సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకం ఉండేదన్నాడు. కానీ వెనుక నుంచి మమ్మల్ని ఏదో పదే పదే ఆపుతున్న ఒక శబ్దం వినిపించేదని, ప్రతి సినిమా ఓ చిత్రహింసలా ఓ గాయంలా ఉండాల్సిన పని లేదు, జస్ట్ రిలాక్స్ అని హృతిక్ పోస్ట్ పెట్టారు. వార్ 2 సినిమాకి ఎక్కువగా నెగటివ్ రివ్యూలే వచ్చాయి. 400 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీ 236.55 కోట్లు వసూలు చేసిందని రిపోర్ట్లు చెబుతున్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019లో విడుదలైన వార్ కంటే తక్కువ మొత్తంలో వసూలు చేసింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 318.01 కోట్లు వసూలు చేసింది. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. Subscribe Sakshi TV YouTube channel.